హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి సందర్భంగా ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులిహోర, అలాగే కొమ్ము శనగలు, నెక్స్ట్ ఉండ్రాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ పులిహోర ప్రిపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. నేను లెమన్ పులిహోర చేసుకుంటున్నానండి. లెమన్, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, పసుపు, రైస్. అందులో ఫస్ట్ నేను లెమన్ పిండుకుంటున్నానండి. సాల్ట్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు వేరుశనగలు, శనగపప్పు వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. బాగా కలుపుకుంటున్నానండి. కలిపి కొంచెం పోపు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ వేసి బాగా ఫ్రై అవ్వాలి. జీడిపప్పు, వేరుశనగలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న చిన్న కట్ చేసుకున్నా కదా అల్లం ముక్కలు బాగా వేసాను. అందులో బాగా ఫ్రై అవ్వాలి అది కూడా. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కరివేపాకు వేసుకున్నాను. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. అది బాగా మిక్స్ అయిన తర్వాత ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకున్నాను. బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పక్కకు తీసుకుని ఆ రైస్లో కలిపేసుకుంటున్నాను. బాగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోయిందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, వేడివేడిగా పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొమ్ము శనగలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో కొంచెం పోపు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను ఒక 3. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేశాను. అలాగే చిటికెడు పసుపు వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఉడకబెట్టేటప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను శనగల్లో. ఆ శనగలు అందులో వేసి మిక్స్ చేసేస్తున్నాను. బాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉండ్రాలు ఎలా తయారు చేయాలో చూసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ప్యాన్ పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను 2 గరిటెలు. అది బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే వాటర్ వేసేసుకుంటున్నాను నేను. 1 గ్లాసు వాటర్ వేసి దానికి సరిపడా పంచదార వేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్నాను. బాగా ఇదైంది కదా, ఇప్పుడు పాలు పెట్టుకున్నాను అదే పాత్రలో. కొంచెం గీ వేసుకుంటున్నాను. ఇది డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేద్దామని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి, బాగుంటుంది టేస్ట్. వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాలలో కొంచెం పంచదార వేసుకుంటున్నాను. కొంచెం బెల్లం తురుము వేసుకున్నానండి. బాగా కలుపుకున్నాను. అందులో ఇలాచీ పొడి కొంచెం వేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఉప్మా రవ్వ వేసుకున్నాను. కొంచెం థిక్నెస్ కోసం డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసుకున్నాను అందులో. అది బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకున్న ఆ హల్వాని చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాను, పప్పు ఉండ్రాలు. ఇప్పుడు అది బాగా మరిగింది కదా, అందులో వేసేస్తున్నాను ఉండ్రాలని. బాగా మిక్స్ చేసుకుంటే వేడివేడిగా పప్పు ఉండ్రాలు రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నేను ఈరోజు ప్రసాదంగా ఇవి చేసుకున్నాను. పులిహోర, పప్పు ఉండ్రాలు, శనగలు, లడ్డు, బూందీ. ఇదిగోండి వినాయక చవితి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇదిగోండి మా ఇంటి వినాయక చవితి ఇలా చేసుకున్నాను. చూడండి, మట్టి వినాయకుడిని పెట్టుకున్నానండి నేను ఇంట్లో. పూజ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.